ప్రవీణ్ ఎంత లక్కే తెలుసా? తాతయ్య ప్రవీణ్కి నమస్తే సార్ అన్నాడు. ఇంతవరకు ఎవరిని అన్నా నీకే నువ్వు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం కాదు. టీవీలో కనపడవు అసలు ఎప్పుడు నేను నాకు ఇష్టం ఉండదు టీవీలో కనపడతాను. ఇస్త్రీ చేసుకోపోయినా ప్రవీణ్? నేను అసలు నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? ఎక్కువ ఎవరంటే ఇష్టం? అందరైతే అందరు ఇష్టమేనా? ఎక్కువ ఎవరు ఇష్టం? అమ్మ ఇష్టమా లేకపోతే అందరు ఇష్టం నాకు. అందరికంటే అమ్మే ఇష్టం అట. పిల్లగాడే నాకు అంతేనా? పిల్లగాడి తర్వాత అమ్మ ఇష్టం. అమ్మ ఇష్టం అందరూ అంతే. అందరు అంతేనా? అట్లా లేదమ్మా, మొత్తం అందరూ కూడా ఒకటే కాదు. మన కుటుంబంతో ఒకటే, అందరూ ఒకటే మనకి. నాకు అట్టే ఉండదు అంతే. నిజం కదా, నిజం నాకు నిజం. ఏం మీరు అనుకునేదే అదే కదా. నా ఇష్టం నాకే, అందరూ ఒకటే. నాకు రూపాయి పిల్లల ఎప్పుడు నీకెందుకు చిన్న మనవాడికేమో 5 రూపాయల పిల్లలు, బుజ్జోడికేమో 200, మాకు ముగ్గురికేమో రూపాయి పిల్లలు. నేను గుర్తులేదు, నాకు గుర్తులేదమ్మా. నిజం 200 ఇయటం గుర్తుంది అమ్మ. 200 మాకు ఇవ్వచ్చుగా. అమ్ముతోడు అసలు నాకు గుర్తులేదమ్మా. నాకు ఒట్టు లేదులే కాదమ్మా, నిజం అమ్ముతోడు నాకు గుర్తులేదు. అది దేనికి ఇచ్చిన అసలు ఏమమ్మా పంచుకోండి అని. రూపాయి పిల్లలు ఒక పక్కన, 5 రూపాయల పిల్లలు ఒక పక్కన మన ఇంటికాడ నాకు గుర్తుంది. అది దాచుకుని డబ్బులు అమ్మాయి అట్టట్లే అట్టే ఏమో మరి నాకు అనిపించలే. నాకు ఇష్టమే ఉంది, అందరు ఇష్టంలే కానీ నాకు అట్ట అనిపించింది. మరి లేనప్పుడు ఆయన ఇస్తారమ్మా నాకు. నువ్వు నిన్ను అడిగాను నేను ఎప్పుడన్నా డబ్బులు ఇమ్మని. మరి ఇంకేం మరి అట్టని కాదు, అట్టనే ఉండగా ఆయన చూడు. నీ ఫోన్ చూపెట్టినా చూడు, నీ ఫోన్ చూపెట్టు చూసుకెళ్తాను. ఏంది మరి పరిస్థితి? రేంజ్ చూడు, ఎవరు రేంజ్ ఎట్లా చూడు. నువ్వు ఇప్పుడే చెప్పింది, ఇప్పుడే అంటుండో కూర్చోంటే ఏమన్నా ఏమనలేదు. చెప్పు వాళ్ళకి చెప్పినావు కదా. నువ్వు సెల్ ఫోన్ వాడతావు, పెద్ద ఫోన్ వాడుతున్నావు అన్నమాట. కానీ నీ ఫోన్ మంచిగా ఉంది అమ్మా, తప్పేముంది? దానికి తప్పేముంది? అది చెడ్డమాట. కూతురు ఎక్కడ ఉంటుంది అమ్మాయి? అమెరికా. నవ్వుతావా? ఇందాక అన్నావుగా ఆయన భార్య అమ్మాయి అమెరికాలో ఉంది. మంచిదేగా అమ్మాయి రాయి భార్యనా? అప్పుడు చూసినట్టు లేదు మరి మనిషి. లేదు, ఇప్పుడు బాగుంది. అమెరికా పోయాక మంచిగా అయింది. నీకే నాన్న నెలకు 2,000 వస్తాయి, 2 లక్షలు వస్తాయి నీకు. ఇంకేంది మరి? మాకు అక్కడ పోతే దేశం వదిలిపోతే వస్తాను. నీకు ఎక్కడ ఇంట్లో ఉంటేనే వస్తాను. అయిపోయిందిలే, ఈ నెలతో అయిపోయింది. మరి అయిపోయింది, అది ఇంకేముంది అయిపోతున్నాయి ఉండే. మాటలు మొత్తం రికార్డ్ అవుతున్నాయేమో. మనల్ని రికార్డు చేస్తుండ్రు. రికార్డు కాదు, ఫోటో తీసుకుంటున్నాను. మనం మాట్లాడి అందులో తీసుకోని మంచిది. ఏమైతే తీసుకొని మనకి మాట్లాడద్దు. దానిదేనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పోయి మాట్లాడుతూనే ఉంటా. చాలా మంది మళ్ళీ మాట్లాడతారు అంటారే. పెద్దన్న అప్పుడు నువ్వు స్టేజ్ మీద ఎక్కి తొందరగా మాట్లాడాడు. ఇక అదే బానకడుపోడు బానకడుపోడు అవి గుర్తున్నాయా? పెట్టల ద్వారా అప్పుడు అది ఇప్పుడు గుర్తులేవుగా. గుర్తులేవు కాదు ఇప్పుడు గుర్తులేవు. ఇప్పుడు అసలు మర్చిపోయింది. అలా గుర్తుంటారు అయ్యర్గూడలో నీకు ఎప్పుడైనా? అయ్యర్గూడలో పోయి ఇప్పుడు నీ భాష ఇప్పుడు సుందర్రావు నేర్చుకున్నావు. సుందర్రావు వెంకటాపే కొడుకు, నుండి వెంకటాపే కొడుకు చెబుతున్నాడు. చెబుతాండు, నేర్చుకుంటాం.
సరే మంచిదే. పెట్టాలి గుర్తుందా నాన్న? చెప్పు పని చెప్పు. గుర్తు చెప్పను, ఏం చెప్పను. గుర్తు చేసుకో. చూడు అక్కడ అందరు పెద్ద పల్లె మాట్లాడు అంటున్నారు. ఎవరున్నారు? ఊర్లో సందర్భం వచ్చినప్పుడు అంటారట. మేము వినలేదుగా మరి ఇప్పుడు ఒకసారి అనుకుంటే మరి ఫస్ట్ లో 4 మాటలు సారు నాకు తెలియదు ఎట్లా, నాకు వత్తండి పెట్టాలి అంటారు. ఎవరు నువ్వే వచ్చాను కదా మహారాజు అది అని మాట్లాడాడు. సరే అయితే మళ్ళీ అది ఇంకెందుకు మర్చిపోయినా అన్నానా? 2 మాటలు కోరుకున్నది కానీ అడగచ్చు. నా చేత కదమ్మా. ఇదిగో చెవులకి మరి ఈ ఫంక్షన్ రోజు చూడాలి ఇవన్నీ. ఏ ఫంక్షన్ రోజు? నాగరాజు ఇట్రా మాడక ఎండాడుంది ఎండాడుంది ఇట్లా నా కడుగు పోలీసు అవుతాడు బాబా. నన్ను గది విన్నావా, నన్ను గది విన్నావు, నా మనోడు వచ్చిండావు, బాబాయ్ చూడటానికి వచ్చిండు తల్లు. బాబాయ్ నన్ను బాబాయ్ పోయిండు.